సైకిల్ గుర్తు రద్దు కానుందా? సైకిల్ గుర్తు ఎవరికీ దక్కకుండా పోనుందా? అవునని అంటున్నాయి పరిణామాలు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గుర్తు సైకిల్ ఎవరికీ దక్కకుండా పోనుందట. ఇప్పుడు ములాయం అఖిలేష్ వర్గాలు ఆధిపత్యం కోసం పోరాడుతున్న నేపథ్యంలో ఏ వర్గానికి పార్టీలో ఎక్కువ బలముందో ఈ నెల 17లోగా ఎన్నికల కమిషన్ నిర్ణయించలేకపోతే అదే జరగనుంది. పార్టీ పేరు గుర్తు తమకే లభించాలనుకునేవారు సోమవారంలోగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆఫీస్ బేరర్ల సంతకాలున్న అఫిడవిట్లను సమర్పించాలని ఈసీ కోరింది. తాము శనివారం 200 మందికి పైగా ఎమ్మెల్యేలు, 56 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎంపీలు, 4600 మంది పార్టీ ప్రతినిధుల సంతకాలతో 6 డబ్బాలలో అఫిడవిట్లు అందజేసినట్లు అఖిలేష్ వర్గం నేత రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. సోమవారం ములాయం వర్గం తమ ఆధారాలు అందజేయాలి. సగానికి పైగంటే 50% కన్నా ఎక్కువగా ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పార్టీ ప్రతినిధి మద్దతు ఉన్నవారిది పైచేయి అవుతుంది. యూపీలో ఫిబ్రవరి 2న జరిగే తొలిదశ ఎన్నికలకు ఈ నెల 17న నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆలోగా పార్టీలో బలమెవరదో నిర్ణయించాలి. ఒకవేళ 2 వర్గాలు సమాన బలముందని పేర్కొంటే చట్టసభల్లో మద్దతును అంత త్వరితంగా రూఢీపరుచుకోవడం ఈసీకి అసాధ్యం. అలాంటప్పుడు పార్టీ గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేస్తారు. కొత్తగా పార్టీ పేరును, గుర్తును ఎంచుకోవాలంటూ 2 వర్గాలను కోరతారు. 2011లో ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ విషయంలో ఇదే జరిగింది. త్రివేందర్ సింగ్ పవార్ నేతృత్వంలో ఏర్పడిన ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ కి కప్పు సాసర్ గుర్తు కేటాయించారు.